హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడు తేడా మూవీ గురించి రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఎప్పుడో 2011లో వచ్చిన మూవీ అయినా కానీ మన నిఖిల్ను ఒక రేంజ్లో ఎస్టాబ్లిష్ చేసిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఎంతగా ఎస్టాబ్లిష్ చేసిందంటే చిన్ని కృష్ణ లాంటి ప్రొడక్షన్, డైరెక్షను, పెద్ద లక్ష్మీ నరసింహ లాంటి ప్రొడక్షన్లో వచ్చిన మూవీ. ఈ మూవీతోనే అసలు నన్ను అడిగితే నిఖిల్ను గ్రాఫ్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీతో నిఖిల్లో ఉన్న యాక్టరు, పర్ఫార్మెన్సు మొత్తం చూపించింది. స్టోరీ రొటీన్గా ఉన్నా కూడా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గదు, అంత ఎంజాయబుల్గా ఉంటుంది. ఈ మూవీతో నిఖిల్ లైఫ్ మారిపోయింది. నెక్స్ట్ వెంటనే స్వామిరారా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసింది. దానికి ముందు ఈ ప్రొడక్షన్లోనే తీసి హిట్ అయిన సినిమా అందుకు, కాబట్టి మనం ఈ సినిమా గురించి తెలుసుకుందాం. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఒక క్యారెక్టర్కు ఏ అమ్మాయిని లవ్ చేసినా ఎవరు ఒప్పుకోకుండా అందరూ తిడతా ఉంటే నీకు లవ్ అని, నేను కూడా లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకెళ్తాననే కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీ. అలా ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయికి వచ్చే కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడు అనేది రొటీన్ కాన్సెప్ట్ అయినచ్చు, కానీ సినిమాలో మాత్రం ఎక్కడ బోర్ కొట్టేసే అంశాలు ఉండవు. ఎంత ఫన్నీగా ఉంటుంది అంటే అంత ఫన్నీగా ఉంటుంది. ఇంత పవర్ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవాలి. చిన్ని కృష్ణ గురించి మనకు తెలుసు, చాలా ఇంద్ర, లక్ష్మీ నరసింహ, నరసింహనాయుడు లాంటి స్టోరీలు అందించిన చిన్ని కృష్ణ గురించి మనకు తెలుసు. చాలా స్టోరీస్ ఇచ్చాడు. ఒకప్పుడు యాక్షన్ సినిమాలు అంటేనే చిన్ని కృష్ణ నుంచి వస్తాయని అందరికి తెలుసు. అలాంటి మూవీ ఇది. నిఖిల్ మనం చాలా సినిమాలు చూస్తుంటాం, కానీ ఈ మూవీలో చాలా ఏదైతే హీరో కానీ, అలానే బ్రహ్మానందం క్యారెక్టర్ కానీ, అలానే వేణుమాధవ్ క్యారెక్టర్ కానీ, కృష్ణ భగవాన్ క్యారెక్టర్ కానీ, ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ కానీ, ఒక్కొక్క క్యారెక్టరు ఎమర్జింగ్ అని చెప్పాలి. ఇంకా ఇంకా మన బెస్ట్ కమెడియన్ అయిన ఆలీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీని ఒక పక్క హీరో, ఒక పక్క ఆలీ సినిమాని ఎక్కడ కామెడీ తగ్గకుండా ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకొస్తాడు. ఇందులో ఆలీ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి నిజం చెప్పాలంటే ఆలీ క్యారెక్టర్తోని హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ అయ్యేంతగా ప్లాన్ చేశాడు. మూవీలో ఎంత ఎలివేషన్స్ ఉంటాయి అంటే అంత ఎలివేషన్స్ ఉంటాయి. ఒక పెద్ద హీరోకు కథ పడితే ఎలా ఉంటుందో అంతగా ఉంటుంది మూవీ. మనకు ఎక్కడ చిన్న పాయింట్ కూడా బోర్ కొట్టదు. కాకపోతే హీరోయిన్ సెలెక్షన్ అంతగా అనిపించింది. అంటే చెప్పాలంటే పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఏం పలకలేదు. బట్ ఆ టైంలో మన నిఖిల్ అన్నకు చిన్నదే కాబట్టి ఇంకా హీరోయిన్తో సెటిల్ చేసింది అనిపించింది. ఆ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఏం పెద్దగా పలకవు, కానీ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఒక పాయింట్ కూడా బోర్ కొట్టదు. హీరో సాంగ్స్ కానీ, చక్రి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఇచ్చిండు. ఎస్పెషల్లీ టైటిల్ సాంగ్ అయితే వీడు తేడా అనే సాంగ్ అవ్వచ్చు, మిగతా సాంగ్స్ అవ్వచ్చు. మీరు సాంగ్స్ కూడా ఎందుకంటే చిన్ని కృష్ణ లాంటి రైటర్తో మూవీ అంటే ఇంకా మీరు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడే కానీ చిన్న కాంప్రమైజ్ కూడా కాకుండా ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ సెట్టింగ్స్, ఆ సాంగ్స్ మనకు ఒక ఆ టైంలో వచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు మిస్ అయితే యూట్యూబ్లో కూడా ఉంది, తప్పకుండా చూడండి. నిఖిల్ అన్న మూవీ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.